అందరికీ నమస్తే. కాళేశ్వరంలో అవినీతి పైన రేవంత్ రెడ్డి గారు చేతులెత్తేసాడు. ఇట్స్ ఓవర్. ఎందుకంటే ఆయన నియమించిన కమిషన్ రిపోర్ట్ని హైకోర్టు కొట్టేసిన తర్వాత ఇంకా దీంతో కాదని డిసైడ్ అయిపోయినట్టున్నాడు ఆయన. దీన్ని రాజకీయంగా ఎట్లా ఉపయోగించుకోవాలి, రాజకీయంగా మాత్రమే దీన్ని వాడుకోవాలనుకుంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే అసలు అది కూల్చివేయబడ్డదా కూలిపోయిందనే డౌట్ ఆల్రెడీ ఉంది. దాన్ని పేల్చిన రా ఎవరన్నా కావాలని. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వ్యూహం చూస్తే అర్థమవుతుంది. అంటే వీళ్ళు రాజకీయం కోసం దేనికి దానికి రెడీ అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కమిషన్ రిపోర్ట్ని హైకోర్టు కొట్టేసింది అంటే దానిలో ఏం లేదని అర్థం. కానీ ఇప్పుడు సిబిఐ విచారణ జరపాలి, లేకపోతే మోదీ కేసీఆర్ ఒకటే, ఇట్లాంటి వ్యూహాలతోన పోయి ఢిల్లీ పోవాలి, ధర్నా చేయాలని ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు. దీన్ని బట్టి చూస్తే చాలా అనుమానాలు బలపడుతున్నాయి. సేమ్ టైం రాజకీయం కోసమే ఇదంతా జరిగిందా, కాళేశ్వరాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నమే జరిగిందా అనే ఒక పెద్ద డౌట్ కూడా మన ముందర ఉంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రభుత్వం ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థనే కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రిటైర్డ్ జడ్జిని తీసుకొచ్చి విచారణ జరిపిండ్రు. 115 మందిని విచారణ జరిపిండ్రు. అయిపోయి దొరికిపోయిందని చెప్పి కేసీఆర్ని విచారణకు పిలిచిండ్రు, హరీష్ రావుని విచారణకు పిలిచిండ్రు, ఇట్లా రకరకాల ఇంజనీర్లను విచారణకు పిలిచిండ్రు. అంతమందిని విచారించి రిపోర్ట్ తయారు చేస్తే ఆ రిపోర్ట్ చెల్లకుండా పోయింది. ఆ రిపోర్ట్ దేనికి పనికి రాకుండా పోయింది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు హైకోర్టు దీని ఆధారంగా మీరు ఏం చర్యలు తీసుకోవద్దు, దీని వెనుక మొత్తం ఇదంతా పొలిటికల్ వ్యవహారం నాకు కనిపిస్తుంది అని హైకోర్టు చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డికి నిజంగానే ఇక ఏం చేయలేని సిచ్యువేషన్ పోయింది ఆయన. ఒకవేళ ఆయన వేసిన కమిషన్ పైన నమ్మకం ఉంటే, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద నమ్మకం ఉంటే గవర్నమెంట్ నెక్స్ట్ ఏం పని చేస్తుంది, సుప్రీంకోర్టుకు పోతుంది. సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో వేసి దీనిలో వీళ్ళు హైకోర్టులో చెప్పింది తప్పు అని నిరూపించి ప్రభుత్వం గెలవాలి. అప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణలకు బలం చేకూరుతుంది. కానీ ఇప్పుడు అదంతా వదిలేసిండ్రు, సుప్రీంకోర్టుకు పోరట. ఇంకా హైకోర్టు చెప్పింది కదా, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే ఇదే వస్తుంది అనే చర్చలు ఉన్నారట వాళ్ళు. అంటే వాళ్ళ అడ్వకేట్ జనరల్తోనా, పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు కదా వాళ్ళకు ఢిల్లీలో, వాళ్ళతోనా అందరితోనే మాట్లాడితే ఇది సుప్రీంకోర్టులో కూడా ఇంతే అవుతుంది, ఇంతకన్నా ఏం కాదు, ఈ రిపోర్ట్లో ఇంతే అని చెప్పారు. దాంతోన సుప్రీంకోర్టుకు పోదని డిసైడ్ అయింది ప్రభుత్వం. అసలు ఇక్కడ ప్రభుత్వమే తోక ముడిచింది. సింపుల్గా చెప్పాలంటే కాళేశ్వరం విషయంలో తోక ముడిచింది ప్రభుత్వం. దాని మీద వీళ్ళు వేసిన కమిషన్, ఇప్పుడు కమిషన్ వేస్ట్ అన్నప్పుడు 10 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి కదా, ఓ సంవత్సరం టైం అంతా వేస్ట్ చేశారు కదా, అందరిని పిలిచి విచారించి వేస్ట్ చేశారు కదా. మీరు ఎందుకు సుప్రీంకోర్టుకు పోతలేరో ప్రజలకు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. హైకోర్టులో కొట్టేస్తే ఇంక అయిపోయినట్టేనా? మామూలు చిన్న చిన్న కేసులకే పైకోర్టుకు పోతారు అందరూ. అది ప్రభుత్వం మళ్ళీ, అంటే ప్రభుత్వానికి ఇజ్జత్ పోయినా సరేనా? హైకోర్టులో కొట్టేస్తే ప్రభుత్వం ఆగుతుంది అంటే దానికి అర్థం ఏంది? ప్రభుత్వం చెప్తున్న దానిలో వాస్తవం లేదని అర్థం, ప్రభుత్వ వాదనలో నిజం లేదని అర్థం. ప్రభుత్వ వాదనలో నిజం ఉంటే సుప్రీంకోర్టుకు పోవాలి, దీన్ని ఫైనల్ చేయాలి. ఈడ ఏదైతే చెల్లెదని చెప్పారో ఆడ చెల్లెతలు చూపించాలి, ఆడ వాదన ఆడ జరపాలి. దానిలో కేసీఆర్ హరీష్ రావు వాళ్ళిద్దరికి ఏం సంబంధం లేదో, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని అన్నందుకు సుప్రీంకోర్టుకు పోయి కొట్లాడి ప్రభుత్వం గెలవాలి. కానీ ప్రభుత్వం ఓడిపోయింది, ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోదంట. మరి ఏం చేస్తారు అంటే సిబిఐకి పోతారంట. సిబిఐకి పోయి మంత్రులందరూ పోయి ఒక దఫా మంత్రులందరూ పోయి కంప్లైంట్ చేసి వస్తారంట. తర్వాత ఒక దఫా ముఖ్యమంత్రి పోయి కంప్లైంట్ చేస్తారంట. ఇంకో దఫా ఢిల్లీలో పోయి ధర్నాలు చేస్తారంట. ఇంకో దఫా పోయి ఇంకేదో చేస్తారంట. అంటే ఓన్లీ దీన్ని పొలిటికల్ రాజకీయంగా వాడుకోవాలని అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్స్లో, అంతకుముందు ఎలక్షన్స్లో రాజకీయంగా వాడుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం వాళ్ళ పనులు చేయకుండా ఇదే నడుపుకుంటా ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు ఇంకా దీన్ని మళ్ళీ ఎలక్షన్ దాకా నడపాలనుకుంటున్నారంట. దీనికి మనం ఢిల్లీలో దఫాలుగా ధర్నాలు చేయాలి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి ఇది మనకు వనుకొస్తుంది. ఓన్లీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాకపోతే కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి కదా. కానీ సిబిఐ వీళ్ళకు ఇచ్చింది కొన్ని అంశాలు, అవి ఫుల్ఫిల్ చేసిండ్రా? కొన్ని వివరాలు అడిగింది వీళ్ళని. సిబిఐ ఏమడిగిందంటే పోయిన నెలలో ఎన్డీఎస్ఏ చైర్మన్తోన కేంద్ర హోంశాఖ అధికారులను కలిసిందట. ఎవరు? మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కలిసినట్ట. కలిస్తే కాళేశ్వరం మీద సిబిఐ విచారించిన అంశం చర్చకు వచ్చిందంట. వస్తే కాళేశ్వరం పైన ఎంత మొత్తంలో అవినీతి జరిగింది, గతంలో మీరు పంపిన ఫిర్యాదులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. కానీ ఘోష్ కమిషన్ నివేదిక మాత్రం అంతా కలిసి 7,500 కోట్లు మాత్రమే వృధా అయినట్లుగా నివేదించింది. దీని మీద స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కోరిందంట. కోరితే ఆ అభ్యంతరాలను సిబిఐ కూడా అడిగినట్టు వీళ్ళని. సేమ్ మరి మీరు 1,00,000 కోట్లు అంటున్నారు, ఆ రిపోర్ట్లో 7,500 కోట్లు ఉంది, ఇది ఎట్లా అని. అంటే ప్రాథమిక వివరాలతో కూడిన నివేదికను పంపాలని గతంలోనే సిబిఐ కోరినట్టు సమాచారం. సిబిఐ వీళ్ళకి ఇంకొక విషయం కూడా చెప్పింది, మీరు ఫస్ట్ మీ తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ చేయండి. ఎఫ్ఐఆర్ ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడనో ఏసీబీఓ ఎక్కడనో ఎఫ్ఐఆర్ చేయండి. ఎఫ్ఐఆర్ చేస్తే మేము విచారణకు వస్తామని. సిబిఐ అడిగిన దానికి దేనికి సమాధానం చెప్తలేరు వీళ్ళు. సిబిఐ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా
సిబిఐ దగ్గర పోయి ఓన్లీ రాజకీయమే చేద్దాం అనేది ఒక స్కెచ్ చేసుకొని కూర్చున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతాడంట, నేనే ఢిల్లీ పోతానంట. తానే స్వయంగా ఢిల్లీకి పోయి సిబిఐ డైరెక్టర్ని కలుస్తా, తర్వాత నేరుగా వెళ్తే ఒత్తిడి పెరుగుతుంది, సిబిఐ అనివార్యంగా విచారణకు అంగీకరిస్తేనేమో అది మన కోటాల పడుతుంది. వాళ్ళ మీటింగ్లో చర్చ అయింది చెప్పేది. ఒకవేళ సిబిఐ విచారణకు అంగీకరించింది అనుకో, చూసినావా మా బలంతోనే సిబిఐ విచారణ చేస్తుందని దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అంగీకరించకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, మోదీ కేసీఆర్ ఒకటే కాబట్టి ఇది ఎంక్వైరీ చేస్తలేదని చెప్పేసి దాన్ని జనాలకు తీసుకుపోవచ్చు అనే ప్లాన్ అంట వీళ్ళు. దీన్ని బట్టి ఏమర్థమైంది, రాజకీయం కోసం మాత్రమే కాళేశ్వరాన్ని వాడుకోవాలని కాంగ్రెస్ గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్ ఉండంగానే ఇన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉండంగానే పోలీసు వాళ్ళు వాళ్ళోళ్ళే అయ్యి ఉండి, ఏసీబీ వాళ్ళోళ్ళే అయ్యి ఉండి, ఇరిగేషన్ శాఖ అధికారులు వాళ్ళ దగ్గరనే పనిచేసుకుంటా ఏమీ నిరూపించలేకపోయారు కదా. అయినా రాజకీయంగా వాడుకుందామంటే అసలు ఎలక్షన్స్ కన్నా ముందు జరిగింది ఏంటి? 2023 ఎలక్షన్స్కి ముందు అది కుంగింది. దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. అది పేల్చిర్రు అనేది చాలామంది చెప్తున్నారు. దానికి కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ దానంతలకు అదే కూలి ఉంటే ఈ 2023 నుంచి ఇప్పటిదాకా ఈ 2.5 సంవత్సరాలలో ఎందుకు అప్పుడు కూలిన కానీ ఆగింది? ఇప్పుడు మన ఇల్లు కూలుతుంది భయ్, మన ఇల్లు రాయి కింద పడ్డది, ఆనే ఉంటుందా? మెల్లగా ఇంకో రాయి కింద పడుతుంది 2 రోజులకు, తర్వాత 3 రాయలు కింద పడతాయి, తర్వాత మెల్లగా గోడలో ఉన్న వీక్ రాళ్ళు మొత్తం కింద పడతాయి, పైన ఉన్న కప్పు కుంగుతుంది, తర్వాత వాన పడితే గట్టిగా వాన పడుతున్నాయి కదా, ఆల్రెడీ 3 వానకాలాలు పోయినాయి. వానాకాలం వచ్చిందంటే అది మెల్లగా ఇంకా ఆ గోడ వీక్ అయిపోకుండా 2-3 వానకాలలో కింద పడుతుంది దబేలన. కానీ కాళేశ్వరం దగ్గర కుంగిపోయిన ఆ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ అప్పుడు కూలినప్పుడు ఎట్లా ఉన్నావో ఇప్పుడు అట్లే ఉన్నాయి. ఆడ అంత వానలు పడ్డా అంత పడతా పోయినా అవి చెక్కు చెదరకపోయేసరికి ఆ పిల్లర్ల కింద ఇసుకను తోపినరు తెలుసుగా, వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. మొత్తం 100 లారీలు పోయి మొత్తం అక్కడి నుంచి ఇసుకను కొట్టేసే ప్రయత్నం చేశారు. అంటే వాన పడితే అవి కూడా కొట్టుకపోతే ఇంకా మొత్తం కొట్టుకపోయింది, ఇంకా మా మీదకి రాదు, అంత ప్రాబ్లమే ఉంది కాబట్టి కొట్టుకపోయిందని చెప్పే ప్రయత్నం చేసినారు. కానీ దానికి అడ్డం పడి 1-2 రోజులనే ఆపేసినారు. అంటే అక్కడ కూడా కుట్ర జరిగింది. మరి దానికి వెళ్ళి లక్షల క్యూసెక్కులు నిలువైనాయి, లక్షల క్యూసెక్కులు, పెద్ద ఫోర్సు, 40,000 క్యూసెక్కుల నీళ్ళు, 30,000 క్యూసెక్కుల నీళ్ళు, 25,000 క్యూసెక్కుల నీళ్ళు, అంత ఫోర్స్ మీద పోయిన మొత్తం గోదావరి దాని కిందికి వెళ్ళిపోయింది కదా. మొత్తం ప్రాణహిత గోదావరి దాని కిందికి వెళ్ళిపోయింది, మేడిగడ్డ కిందికి వెళ్ళి. కానీ అవి చెక్కు చెదరలే. కనీసం ఒక మీటరో లేకపోతే ఒక సెంటీమీటరో 2 సెంటీమీటర్లో ఉన్న ఆ పర్రే కనీసం 3 సెంటీమీటర్ కూడా పోలేదు. అప్పుడు ఎట్లయితే పేలిందో అట్లే ఉంది సేమ్. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఏదో జరిగింది అనేది అందరికీ అనుమానాలు వచ్చినాయి. ప్లస్ ఇప్పుడు వీళ్ళు వేస్తున్న స్టెప్స్ వీళ్ళు రాజకీయం కోసం మాత్రమే వాడాలి దీన్ని మనం ఇంకా కోర్టులు, ఈ కోర్టు ఆ కోర్టు, లేకపోతే దోషులుగా తేల్చాలి, ఇదంతా కాన్ముచ్చట. ఓన్లీ రాజకీయంగా వాడుకున్నారంటే రాజకీయం కోసం వీళ్ళు దేనికైనా తెగిస్తారనేది అర్థమైపోయింది. రాజకీయం కోసం తెగిడిచి దేనికోసమైనా సరే రాజకీయం. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఇప్పుడే ఇంత రాజకీయంగా వాడుకోవాలని ప్రభుత్వం అనుకుంటుందంటే ఎలక్షన్స్ ముందు రాజకీయంగా వాడుకోనికే కాళేశ్వరం మీద ఏం చేసినారు వీళ్ళు, కాళేశ్వరం దగ్గర ఏం జరిగింది, దాని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో. కానీ విచారణ చేస్తలేరు. ఏ పోలీసులు విచారణ చేయరు. చిన్న కంప్లైంట్కే పోలీసులు ఊరికొచ్చి కింద వేసి మీద వేసి ఎంక్వైరీ చేస్తారు కదా. మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎఫ్ఐఆర్ పైన ఎవరు ఇచ్చిన కంప్లైంట్? ఇంజనీర్ ఇచ్చిండు, ఇరిగేషన్ ఇంజనీర్ ఇచ్చిండు. మాకేదో అనుమానంగా ఉంది, ఎందుకంటే మేము 6 దాకా ఉన్నాం, మంచిగా ఉన్నది, కానీ అది ఎప్పుడో తెల్లవారుజామున జరిగింది, ఇదంతా ఏదో కుట్ర జరిగినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అక్కడ కాలేజీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్. మరి దాని మీద పోలీసులు విచారణ జరపాలి కదా. హోమ్ మినిస్టర్ ఆయనే ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. విచారణ జరిపి దీన్ని కూల్చలేదు, కూలిపోయిందని ఆయన నిరూపించే అవకాశం ఉంది కదా. కానీ ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు ఎఫ్ఐఆర్ దగ్గర ఆగిపోయింది? మళ్ళీ దాన్ని ఇప్పుడు అప్పుడు రాజకీయంగా వాడుకున్నారు, మళ్ళీ ఇప్పుడు రాజకీయం కోసం ఎందుకు దాన్ని వాడుకోవాలనుకుంటున్నారు? ఇవన్నీ చూస్తే కాళేశ్వరం వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉంది. ఇది మరి ఏ గవర్నమెంట్ వచ్చి విచారణ జరుపుతుందో, ఈ విచారణ కాదు, ఆ విచారణ జరగాలి ముందు. ఆ కాళేశ్వరం 2 పిల్లర్లు ఎందుకు కుంగినాయి దాని మీద విచారణ జరిగితే దీనిలో ఎవరేం కుట్రలు చేసినారు, ఏమైంది, మొత్తం విషయాలు బయటకు వస్తాయి. ఆ ఎఫ్ఐఆర్ మీద కంప్లైంట్ చేసిన ఎఫ్ఐఆర్ పైన కనుక విచారణ జరిపితే, ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీద విచారణ జరపారంట, సుప్రీంకోర్టుకు పోరంట, వీళ్ళు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ పైన. వీళ్ళు కేవలం సిబిఐ దగ్గర పోయి ధర్నాలు చేస్తారంట, సిబిఐ అడిగిన ఆధారాలు ఇవ్వరంట, సిబిఐ చెప్పినట్టు ఇక్కడ కంప్లైంట్ చేయరంట. ఇంత భయంతోనే ఉంటే ఇక రైతులకు ఏమర్థమవుతుంది, తెలంగాణ ప్రజలకు ఏమర్థమవుతుంది? దీని ద్వారా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.